నా ప్రియ సహోదరి సహోదరుడా, నిశ్చయముగా ఈ జకర్యా గ్రంథం 8:13 వచనంలో ఉన్న ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీ జీవితాన్ని యేసు ప్రభు వలె దేవునికి అప్పగించుకొందుముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఉన్నాడు కదా, పౌలు ఏమీ తక్కువడేం కాదండి. పౌలు చాలా విద్యావంతుడు, మహా తెలివైన వాడు. ఆనాటి కాలంలోనే ధర్మశాస్త్రాన్ని అవలీలగా కంఠస్థపట్టినవాడు, పారాయణము చేయగలిగిన వాడు. ధర్మశాస్త్రంలో ఏ మూలలు ఏ ఆజ్ఞ ఉందో, ఏ ఆజ్ఞకు ఏ సమాధానం చెప్పాలో ప్రతిదీ కూడా ఆయన ఎరిగినవాడు. ఆయన మహామేధావి, పండితుడు. సన్హెద్రిన్ సభలో ఒక సభ్యత్వం కలిగినటువంటి ఒక ప్రధానమైన వ్యక్తి అయినా. ఇంకా మనం చూస్తే ఆయన ధనవంతుడంట. ఎన్ని ఆధిక్యతలున్నా తను పిలిచి తను దర్శించిన దేవునికి తను తాను అప్పగించుకోడు. ఆయన అంటాడు, బ్రతుకుట క్రీస్తే, క్రీస్తు నిమిత్తం సమస్తమును పెంటగా ఎంచుకున్నాడు. ఈ అనుభవాలు పౌలు గారి జీవితంలో ఉన్నాయి కాబట్టే అతడు ఎంత మేధావైనా, ఎంత తెలివైన వాడైనా, అంత జ్ఞానవంతుడైనా, చెప్పండి, అంత పలుకుబడిన వ్యక్తి ఉన్నాయి. కానీ దేవుని కొరకు తన్ను తాను అప్పగించుకోవటానికి సమస్తమును పెంటగా ఎంచుకున్నాడు. కాబట్టే అపోస్తలుడైన పౌలు అంటే క్రైస్తవ సంఘానికి ఒక మూల పురుషుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆమేన్. హల్లెలూయా. ఇంచుమించుగా ప్రతి సంఘము కూడా అపోస్తలుడు పౌలు గారు చేసినటువంటి ఆ బోధ మీదే సంఘం ఈరోజు కట్టబడింది. సంఘ క్రమాన్ని ఏర్పరిచినది అపోస్తలుడైన పౌలు. సంఘ సిద్ధాంతాన్ని ఏర్పరిచింది అపోస్తలుడైన పౌలు. సంఘములో దైవజనుడు ఎలాగ ఉండాలో, సంఘములో విశ్వాసం ఎలాగ ఉండాలో, సంఘములో దేవుని ప్రజలు ఎలాగ ఉండాలో చాలా విస్తృతంగా మాట్లాడి సంఘాన్ని స్థిరపరిచి ఒక క్రమమైన పద్ధతిలో సంఘాన్ని స్థాపించిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారు. ఇంకా మనం చెప్పుకుంటే ఈ పౌలు గారు యేసుక్రీస్తు వారి తరువాత బైబిల్ గ్రంథములో క్రైస్తవ సంఘములో బహు ప్రాచుర్యము పొందిన వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన పౌలు. ఎందుకంత ఆధిక్యత? తను తాను దేవునికి అప్పగించుకున్నాడు. తెలివైన వాడే, మంచి మేధావే, విద్యావంతుడే. అయితే తన్ను పిలిచిన దేవుని కొరకు, లేక తను దర్శించిన దేవుని కొరకు అన్నీ విడిచిపెట్టి తన జీవితాన్ని ప్రభుకి అప్పగించుకున్నాడు. బ్రతుకుట క్రీస్తే, సావైతే మేలు అంటాడు. అంటే నేను బ్రతుకున్నానంటే ఎవరి కొరకు బ్రతుకుతున్నాను? క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను. ఆ నిశ్చయిత తీర్మానంలో పౌలు బ్రతికాడు. కాబట్టే సర్వోన్నతుడైన దేవుడు మిగతా అపోస్తలులకు లేని గొప్ప ఆధిక్యత అపోస్తలుడైన పౌలుకి ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభుతో 12 మంది శిష్యులు ఉన్నారు కదా, వీరికి లేని ఆధిక్యత దేవుడు పౌలుకి ఇచ్చాడు. పౌలు అంటండి, 3వ ఆకాశానికి దేవునికి స్తోత్రం చెప్పాడు. ఆ గొప్ప దర్శనం పౌలుకు మాత్రమే దొరికింది. ఎందుకు దేవుడు అంతగా అతను హెచ్చించాడు తెలుసండి? పౌలు తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం, దేవునికి స్తోత్రం చెప్తాం. మరొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. చూడండి, అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో ఒక ఆయన ఉంటాడు. ఆయన చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, ధనవంతుడు. ఆయన కూడా ధనవంతుడు, సంఘములో మంచి పేరున్న వ్యక్తి. చూద్దామా, 15వ అధ్యాయము 25వ వచనం. 15వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 25వ వచనం. తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు చాలు. ఇక్కడ మనం పౌలు గురించి, బర్నబా గురించి వ్రాయబడిన మాట ఏం తెలుసండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా. పౌలు గురించి నేర్చుకున్నాం కదా. మూడో వ్యక్తి ఎవరు? మొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
రెండవ వ్యక్తి పౌలు గారు, మూడవ వ్యక్తి బర్నబా. ఈ బర్నబా ఎవరో తెలుసండి? బర్నబా అనగా హెచ్చరిక పుత్రుడు. హెచ్చరిక పుత్రుడు. బర్నబా అనగా ఆదరణ. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 36వ వచనం చదవండి. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యేసోబు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టిండిరి. ఎవరంటండి ఈయన? హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని. అంటే ఈ బర్నబా ఎవరు? హెచ్చరిక పుత్రుడు. హెచ్చరిక పుత్రుడికి కిందకో మాట కదా, ఆదరణ పుత్రుడు. ఎవరు చెప్పండి? ఈ బర్నబా అనే వ్యక్తి సంఘములో ఒక సామాన్యమైన వ్యక్తి కాదండి. ఈ బర్నబా చెప్తే చాలా టైం పడుతుంది, కానీ అపోస్తుడైన పౌలును కూడా సేవలో నిలబెట్టింది ఎవరో తెలుసండి? బర్నబాయే. అపోస్తుడైన పౌలుని సేవలో స్థిరపరిచింది, సేవ కొరకు ప్రోత్సహించింది, ఆదరించింది ఈ బర్నబాయే. ఎందుకంటే ఒకసారి పౌలు గారు దేవుని దర్శనం పొందుకుని ఆ యెరూషలేములోనికి ఉన్నటువంటి శిష్యుల దగ్గరికి వస్తే, శిష్యులు అంటే పౌలుని దగ్గరికి రానవ్వలేదంట. ఆయన మొత్తం మీద ఏదో యాసమేసుకు వస్తున్నాడు, మనం పట్టుకుంటాం. కానీ ఎన్నిసార్లు వచ్చినా సరే పౌలును కలవలేదంట పేతురు గారు, యోహాను, ఆంద్రే అనేవారు. ఈ పౌలుని అపోస్తుల దగ్గరికి చేర్చింది ఎవరో తెలుసండి? ఈ బర్నబాయే. బర్నబా వ్యక్తిగతంగా పౌలును కలిసి అసలేంటి సంగతి చెప్పు, ఎందుకు వచ్చావు, అసలు ఏంటి చెప్పాలనుకున్నావు, పౌలుగా అపోస్తులు ఎందుకు కలవాలనుకున్నావు చెప్పు అని చెప్పి పౌలుతో బర్నబా మాట్లాడి ఈ పౌలు గారిని అపోస్తుల దగ్గరకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు తెలుసండి? ఈయనే. అలా కలిసిన తర్వాత కొంతకాలానికి పౌలుని చంపాలనుకున్నారంట. పౌలుని చంపాలనుకుంటే అపోస్తులు అందరూ కలిసి, ఎవరు బాబు నువ్వు మొత్తం చంపేసలేకున్నారు, ఎందుకైనా మంచిది కొంతకాలం అజ్ఞాతంలో ఉంటే మంచిది, నువ్వు కొంతకాలం మౌనంగా ఉంటే మంచిది, కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటే పౌలు గారు ఎక్కడికి వెళ్ళిపోయి తెలుసండి? తన సొంత గ్రామానికి వెళ్ళిపోయాడు. లుస్త్రాకి సొంత గ్రామానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోతే 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు అయిపోయిందంట సేవ మానేసి ఆయన పౌలు గారు. ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా ఇంటికాడ కూర్చున్నాడు ఆయన. మళ్ళీ ఇదే బర్నబా కొన్ని సంవత్సరాల తర్వాత అపోస్తుల ద్వారా అకయా సంఘములో, ఆ ఆసియా పట్టణములో, తర్వాత మాసిదోనియా ప్రాంతాల్లో యేసు ప్రభు నమ్మని వారు చాలామంది ఉన్నారని తెలుసుకుని వారి సంఘాలను ఆదరించడానికి బర్నబాని పంపిస్తే, బర్నబా ఎక్కడికి వెళ్ళి తెలుసండి? పౌలును వెతుక్కుంటూ వెళ్ళాడంట. పౌలును వెతుక్కుంటూ వెళ్ళి పౌలుతో మాట్లాడి పౌలును ప్రోత్సహించి పౌలును ధైర్యపరిచి తన కూడా పెట్టుకుని తిరిగి మరలా సేవలో తీసుకొచ్చిన వ్యక్తి బర్నబా. ఇవన్నీ చాలా ఉన్నాయి. అయితే ఒక మాట చెప్తున్నాం. ఈ బర్నబా కూడా ఎవరు తెలుసండి? యేసుక్రీస్తు పేరు కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈయన సంఘములో ఏమైనా మామూలు వ్యక్తి కాదండి. మంచి పేరు ఉంది. ఆ సంఘంలో పాస్టర్ గారికి బర్నబా గురించి మంచి అభిప్రాయం ఉంది. ఎక్కడన్నా సంఘం ఇడిపోయింది అనుకోండి, ఇడిపోయే సంఘం దగ్గరికి ఎవరు పంపించేవారు? బర్నబా వెళ్ళిరవయ్య, సెట్ చేసిరవయ్య అంటే ఈయన వెళ్ళాడంటే ఇడిపోయే సంఘమైనా చెదిరిపోయిన సంఘమైనా మళ్ళీ ఏమైపోయేది? అంత టాలెంట్ కలిగిన వ్యక్తి. చాలా చోట్లకు అలాగే పంపబడ్డాడు ఆయన. మంచి పేరుంది సంఘములో. ఇంకా మనం చూస్తే ధనవంతుడంట ఆయన, బహుభూమి కలిగిన వాడంట. ఆ కింద వచ్చి కనబడుతుంది. తన ఆస్తి అంతా అమ్మి దేవుని పరిచర్య కొరకు అప్పగించిన అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేసాడు. ఆస్తిపరుడు. అటువంటి వ్యక్తి వ్రాయబడిన మాట తెలుసండి? యేసుక్రీస్తు పేరు కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించుకున్నాడు కాబట్టే ఆదిమ సంఘములో ప్రవక్తలుగా దేవుని పని కొరకు పంపబడిన వారుగా పిలువబడిన సమయం వస్తే పిలువబడిన వారిలో ఎవరో తెలుసండి? ఈ బర్నబా ఉన్నాడు.
కదా. మన చదువును వచ్చిన చదవండి 25 వచ్చు. కనుక మనుషులను ఏర్పరిచి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. దేవుని పని కొరకు ఏర్పరచబడిన వ్యక్తులలో ఎవరంటే బర్నబాకుడు. దేవుని పని కొరకు. ఇంకో మాటకు సందర్భంలో ఉంది, పరిశుద్ధాత్మ కూడా బర్నబాని పేరు పెట్టి పిలిచిందంట. దేవుని పని కొరకు, దేవుని సేవ చేయటం కొరకు బర్నబాను పరిశుద్ధాత్మ పేరు పెట్టి పిలిచింది. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకు ఈ ఆధిక్యత బర్నబాకు దొరికిందో తెలుసండి? తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. చివరిగా ఒక మాట, ఒక తల్లి గురించి చెప్పి నేను ముగిస్తాను. ఇప్పటికి 3 గురించి నేర్చుకున్నాం. చెప్తారా? 1 యేసుక్రీస్తు వారు, 2 పౌలు, 3 బర్నబా. వీ 3 కూడా దేవుని కొరకు తమ జీవితాల్ని అప్పగించుకున్నారు కాబట్టే దేవుడు వారి జీవితాలు ఎలా మార్చాడు? ఆశీర్వాదకరంగా మార్చాడు, దీవెనకరంగా మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కొక్క మాటను చెప్పి నేను ముగిస్తాను. మనకందరికీ తెలిసిన తల్లి మోయాబురాలైనటువంటి రూతు. ఆమె ఎవరు? మోయాబు దేశస్త్రీ. నేను ఈ మధ్యకాలంలో చదివాను. ఆమె మోయాబు దేశములంటండి. ఆమె పూర్వీకులు, ఆమె కుటుంబీకులు అందరూ మోయాబు దేశము విగ్రహాలు ఆరాధన చేసేవారంట. ఆమె పూర్వీకుల విగ్రహారాధన చేయటం కాదు, ఆమె కూడా ఆమె దేశములో పూజారిగా ఉండేదంట. ఎలా చెప్పండి? ఆ దేశంలో పూజారి అంట. నేను పుస్తకంలో ఈ మధ్యకాలంలో చదివాను. అంటే విగ్రహాలకు పూజించే కుటుంబం మాత్రమే కాదు, ఆమె ఆ విగ్రహానికి పూజారిగా వ్యవహరించేది. అటువంటి రూతు తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఏమైపోయింది? నయోమి గారి కుమారుని చేసుకోవటం వలన, చేసుకున్నటువంటి భర్త చనిపోవటం వలన ఆమె జీవితం కాస్త ఏమైపోయింది చెప్పండి? మొత్తం ఎండిపోయింది. ఏమైపోయింది చెప్పండి? తన జీవితం పతనమైపోయింది. కానీ ఆమె నయోమి గారి కుటుంబంలో ఉన్నందుకు పతనమైపోయింది. కానీ ఆమె తిరిగి మరలా తన ఇంటికి వెళ్తే, తిరిగి మరలా తన గ్రామానికి వెళ్తే, తిరిగి మరలా తన పూజారి వృత్తిని మళ్ళా ప్రారంభించగలిగితే ఏమో ఆమె జీవితం విగ్రహ సంబంధమైన రీతిలో ఏమండి ఒకవేళ బాగుపడొచ్చేమో కానీ శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించేది. పూజారిగా మళ్ళీ వృత్తి ప్రారంభిస్తే బాగుండొచ్చు, జీవితాన్ని గడపచ్చు. లేదా ఒక వివాహం చేసుకుంటే మళ్ళీ ఆమె కూడా తల్లి ఉన్న లేకపోతే బిడ్డలున్న సంతానం కలిగి ఉండొచ్చేమో కానీ ఆ కుటుంబం ఏ కుటుంబం అయి ఉండును? శాపగ్రస్తమైన కుటుంబం అయి ఉండును. కానీ ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో ఆమె చేసిన పని ఏంటి తెలుసండి? తిరిగి మరలా తన పాత జీవితానికి తన జీవితాన్ని అప్పగించుకోకుండా ఇజ్రాయేలు దేవునికి, లేక తన అత్త అయినటువంటి నయోమి దేవునికి తను తాను ఏమైంది చెప్పండి? ఆమె ఏమంటుంది? అత్త, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే అంటే ఆమె ఏమైంది? ఆ రోజు ఆ మాట ద్వారా తన పూర్వీకుల స్థితిగతులు లేక తన పూర్వీకుల జీవితాన్ని అంతా విడిచిపెట్టి దేవుని కొరకు, ఇజ్రాయేలీల దేవుని కొరకు తన జీవితాన్ని అప్పగించుకుంది. ఆమెన్ హల్లెలూయా. ఆ రోజు గాక రూతు వలె వార్ప వలె ఈమె కూడా ఒక ముద్దు పెట్టేసి, బాయ్ అత్త జాగ్రత్త, మరి నేనేం చేయలేకపోతున్నాను, నాకు మరోళ్ళు అయిపోతుంది కదా అని వార్ప వెళ్ళిపోయినట్లు ఈమె కూడా వెళ్ళిపోయాను అనుకోండి, ఈరోజు రూతు గురించి మనం చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఆమె తీసుకున్న ఒక నిర్ణయము దేవునికి తను అప్పగించుకుంది. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి తాను అప్పగించుకుంది కాబట్టే ఆమె జీవితం ఏమైపోయింది తెలుసండి? ఆమె దీవించబట్టం కాదండి, చెప్పండి, యేసుక్రీస్తు వంశావళికే ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఆమెన్ హల్లెలూయా, హల్లెలూయా. ఆ అత్తతో అంటుంది, నీ దేవుడే నా దేవుడు. అలాగున తన జీవితాన్ని దేవుని కొరకు లేక తన అత్త దేవుని కొరకు అప్పగించుకుంది.
మోయాబు స్థితిని విడిచిపెట్టి, మోయాబు వంశ స్థితిగతులను విడిచిపెట్టి, మోయాబు ఆచారాలనే నాకు అవసరం లేదని ఇశ్రాయేలు దేవుడే, హెబ్రీయుల దేవుడే నా దేవుడని ఈరోజు మొదలుకొని హెబ్రీయుల దేవునికి నేను ఒక వ్యక్తిగా ఉంటాను, ఒక విశ్వాసగా ఉంటానని ఆమె వెంబడించింది. కాబట్టి ఆమె జీవితం ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే మనము దేవునికి మన జీవితాలు అప్పగించుకోవాలి. రూతు జీవితం అందరూ అనుకున్నారు ఎండిపోయింది అని. రూతు గురించి అందరూ అనుకున్నారు ఇంకా ఆమె బ్రతికింతే అని. రూతు జీవితం గురించి అనుకున్నారు, హెబ్రీలు కూడా అనుకున్నారు పాపం అన్నారు అందరం. ఏమండి, రూతును చూసి అందరూ సానుభూతి చూపించారండి. కానీ ఆమె నమ్మిన దేవుడు, ఆమె అప్పగించుకున్న దేవుడు అందరి చేత సానుభూతి పొందవలసిన అవసరం లేదండి. ఆమె అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చేశాడు. ఆమె హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నిశ్చయముగా ప్రభు ఈరోజు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే ఈరోజు నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుందుము గాక, నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకుందుము గాక. ప్రభు మాటను బట్టి చెప్తా ఉన్నాను. అసలు మన జీవితాల్లో వాస్తవంగా చూస్తే పేతురు అంటారు కదా, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికే మనము. పిలుపు పెద్ద గొప్పదండి మనది. మన పిలుపు ఓ మాత్రం తక్కువదేం కాదండి, చాలా గొప్పది. చాలామంది దేవుడు మమ్మల్ని ఎందుకు పిలిచాడు అనుకున్నా, ఆశీర్వాదానికి. కానీ ఎన్ని సంవత్సరాలు అయినా మన జీవితం ఎండిపోతూనే ఉంటుంది. పేరు మంచిదే కానీ ఏదంటారు కదా, పేరు గొప్ప, అది సంగతి మంది. పేరు గొప్పదే, మేము ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి. ఎక్కడుంది ఆశీర్వాదం? ఏమండి, ఎక్కడుంది ఆశీర్వాదం? నెలవారీ జీతం తీసుకుంటే 31వ తారీఖు జీతం వస్తే 2వ తారీఖు 3వ తారీఖు పర్లేదు, మళ్ళీ 4వ తారీఖు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ అప్పు చేయాలి. 4వ తారీఖు మొదలెట్టి మళ్ళీ 31వ తారీఖు దాకా అప్పులు చేతనే ఉండాలి. ఎందుకని నెల గడవాలంటే. మళ్ళీ 31వ తారీఖు జీతం వస్తుంది. జీతం రాగానే పంచిచ్చేస్తాం. అన్నీ పనిచేసిన తర్వాత 1వ తారీఖు కొత్త మోజు కదా, జీతం వచ్చింది కదా, మంచి భోజనం. రెండో రోజు కూడా పర్లేదు, బాగుంటుంది. మళ్ళీ 3వ రోజు ఎవరెత్తారు అప్పు? అది మన సంగతి. ఎందుకు మన స్థితి ఇలాగ ఉంటుంది తెలుసండి? ఈ లోకానికి అప్పగించుకున్నట్లుగా, లోకం మీద ఆధారపడినట్లుగా, లోకాన్ని ప్రేమించినట్లుగా మనము దేవుని ప్రేమించలేకపోతున్నాం. ఈరోజు ప్రభు మాటను బట్టి చెప్తున్నాను. అపోస్తలుడైన పౌలు తాను దేవునికి అప్పగించుకున్నాడు. బర్నబా దేవునికి అప్పగించుకున్నాడు. మోయాబు రాలంటున్న రూతు దేవునికి అప్పగించుకుంది. అందుకని వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు ఎందుకు మాట చెప్తున్నాడండి? యేసుక్రీస్తు వారి శిష్యులు ఉన్నారు కదా. ఎంతమంది యేసుక్రీస్తు వారి శిష్యులు? ఎంతమంది? 12 మంది. వారిలో 2 పేర్లు చెప్పండి. పేతురు, యోహాను. 2 పేర్లు ఒక పేరు తీసి ఒక పేరు చెప్పండి. పేతురు. నాకు తెలుసు పేతురు చెప్తారు. అసలు పేతురు ఎవరు? పేతురు ఎవరు చెప్పండి? ఒక ఆయన ఒక పాస్టర్ గారు వర్ణిస్తూ అంటాడు కదా, పేతురు అంటండి యేసుప్రభు పిలిచేటప్పటికి పెద్ద గోసుకుడు పెట్టుకుని, ఏమండి మన పూర్వీకులు పెట్టుకునేవారు, పెద్ద గోసుకుడు పెట్టుకుని ఈ మొలకో బుట్టోడు కట్టుకుని వలటుకు తిరుగుతున్నాడు పడవలో. అది ఒంటి మీద ఒక సొక్కే లేదు. ఏమండి, ఒంటి మీద ఓ బనేలు కూడా లేదండి, ఏమి లేదు. ఒకటే ఉంది. ఏంటి? అది ఒకటే ఉంది అంతే ఒంటి మీద. అదే ఆయన స్థితి. ఏ రోజు చేపలు పడితే ఆ రోజు ప్రభు ఆయన దర్శించి ఒకే ఒక మాట అన్నాడు, పేతురో నన్ను వెంబడించు, నిన్ను మనుషులు పట్టే. ఆ మాట తీసుకున్న పేతురు అక్కడ కనబడుతుంది, తన వల విడిచిపెట్టి. ఏం విడిచిపెట్టి చెప్పండి? తన వల విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించాడు. ఆమె హల్లెలూయా.
హల్లెలూయ. తన వల విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించాడు. తన స్థితిని విడిచిపెట్టాడు, తన జీవితాన్ని విడిచిపెట్టాడు, తన సంపద విడిచిపెట్టాడు, తన వృత్తిని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి ఆ రోజు నుంచి యేసు ప్రభువుని వెంబడించడం ప్రారంభించాడు. ఆమెన్, హల్లెలూయ. ఒకసారి అంటాడు పేతురు, బతుకుడా మేము సమస్తము విడిచిపెట్టి నేను వెంబడించాము అంటాడు. ఈరోజు ప్రభు మాటను బట్టి చెప్తున్నాను, ఎన్నో పర్యాయాలు పేతురు తప్పుపోయినా చేర్చుకుని ఆశీర్వాదకరంగా మార్చిన ప్రభు ఈరోజు నీతో కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు వలె మనం కూడా చాలాసార్లు తప్పుపోయాం. ఇప్పటి వరకు పేతురు వలె మనము కూడా చాలాసార్లు యేసు ప్రభుని నాకు తెలవదని బొంకాం. చాలాసార్లు యేసు ప్రభువు గురించి విను కూడా మాకేమీ తెలియనట్లుగా ఉన్నాం. చాలాసార్లు మందిరాన్ని విడిచిపెట్టి, చాలాసార్లు యేసు ప్రభుని విడిచిపెట్టి, చాలాసార్లు దేవుని పిలుపు విడిచిపెట్టి లోకాన్ని వెంబడించాం. అయినా ఈరోజు ప్రభు అంటారు కదా, పేతును క్షమించి సరి చేసుకున్న దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా చేర్చుకోవటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయ. అన్నిసార్లు తప్పుపోయినా పేతుని యేసు ప్రభు ప్రేమించాడు, హక్కును చేర్చుకున్నాడు. గత కాలంలో మాట ఇచ్చి తప్పుపోయాం దేవునికి. ఎన్నోసార్లు నేను తీర్మానం చేసుకుని తప్పుపోయిన వారుగా ఉన్నాం. అయినా ఈ రాత్రి ప్రభు అంటాడు కదా, పేతురుని చేర్చుకున్నట్లుగా ఈ రాత్రి నిన్ను చేర్చుకోవటానికి ఇష్టపడతా ఉన్నాను. ఆమెన్, హల్లెలూయ, హల్లెలూయ. పేతురు జీవితం ఏంటి తెలుసండి? పరిశుద్ధాత్మ అనుభవం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత పేతురు గారు మార్గములో వెళ్తూ ఉంటే, ఏమండి, రోడ్డు అంటే వెళ్తూ ఉంటే ఆ ఊరు వారు ఈ ఊరు వారు అనుకున్నారంట రోగులు తీసుకొచ్చి ఆయన నీడ పడితే మాకు, అది ఆయన స్టేటస్, అది ఆయన అభిషేకం. ఆమెన్, హల్లెలూయ. ఈరోజు ప్రభు మాటను బట్టి చెప్తున్నాను, పేతురు వలె నిన్ను నీవు దేవునికి అప్పగించుగలిగితే పేతురును ఆశీర్వదించిన దేవుడు, పేతురును అభిషేకించిన దేవుడు నిన్ను కూడా అభిషేకించును గాక. నేను ప్రభు మాటను బట్టి చెప్తున్నాను, నిశ్చయముగా ఈరోజు నీ కుమారుని, నీ కుమార్తెని పేతురు వలె దేవునికి అప్పగించగలిగితే పేతురును అభిషేకించిన దేవుడు నీ కుమార్తెని అభిషేకించబోతావు. ఆమెన్, హల్లెలూయ, హల్లెలూయ. నేను మాట చెప్తున్నా నమ్ముతారా? నేను చెప్తూ మాట చెప్తున్నా నమ్ముతారా? ఈ రాత్రి ఈ మాటను నమ్మి నీ కుమారుని గాక, నీ కుమార్తెను గాక దేవునికి అప్పగించగలిగితే రాబోయే దినాల్లో పేతురు నడిస్తే అద్భుతాలు జరగటం కాదండి, నీ కూతురు నీ కుమారుడు నడిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఆమెన్, హల్లెలూయ, హల్లెలూయ. ఎవరో కాదండి, నీ కూతురు వల్లనే దేవుడు అద్భుతాలు చేయబోతాం, నీ కుమారుడు వల్ల దేవుడు అద్భుతాలు చేయబోతాం. ఈ రాత్రి నీ కుమారుని, నీ కుమార్తెను దేవునికి అప్పగించగలిగితే, నీ జీవితాన్ని దేవునికి అప్పగించగలిగితే చెప్పండి, అప్పుడిప్పుడు పేతురు వలన కాదు, దేవుడు నీ వలన అద్భుతాలు చేస్తాడు. పేతురును ఆ రోజు ఎప్పుడు పేతురు వాడుకోవడం కాదండి, ఈ కాలంలో ఈ ప్రజల మధ్య, ఈ కుటుంబాల మధ్య దేవుడే నేను ఒక పేతురుగా వాడుకొనును గాక, పేతురుగా అభిషేకించును గాక, పేతురు వలె గొప్ప కార్యాలు చేసే వ్యక్తిగా చేయను గాక అని అంటాడు. ఆయన అంటాడు, ఎక్కడ శాపాస్పదంగా ఉన్నావో నేను అక్కడే నిన్ను ఆశీర్వాదంగా మార్చిపోతున్నాను. ఆమెన్, హల్లెలూయ.